అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. ఎట్లయితే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగంలో మరి హక్కులు ఉన్నాయో అదే విధంగా బీసీలకు కూడా హక్కులు ఇవ్వాలి. అది పర్మనెంట్గా జరగాల్సినటువంటి ప్రాసెస్. ఇవాళ లోకల్ బాడీలో ఎలక్షన్స్ కోసం జరగాల్సిన ప్రాసెస్ ఏంటిది? అయితే ఆర్డినెన్స్ ఇచ్చి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, లేదంటే వాళ్ళు అక్కడ నుండి తిరిగి మన చట్టాన్ని పంపాలి. సో ఇదే చికెన్ ఆర్ ఎగ్ లూప్ లాగా తిప్పుతున్నారు బిట్వీన్ భారతీయ జనతా పార్టీ అండ్ కాంగ్రెస్. అందుకనే ప్రజా ఉద్యమాల ద్వారానే ఒత్తిడి పెంచాలని మాలాంటి సంస్థలం మేమందరం కూడా మరి ఒత్తిడి పెంచుతున్నటువంటి క్రమంలో నిన్నటి ప్రకటన ఖచ్చితంగా ఒక విజయంగానే మేము భావిస్తున్నాము. అందుకోసమే ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ ఆర్డినెన్స్ ఇస్తామని చెప్పినారు కాబట్టి మేము తలపెట్టినటువంటి రైల్ రోకోను కూడా నిరవధికంగా మేము వాయిదా వేస్తూ ఉన్నాము. ఒకవేళ ఆర్డినెన్స్ మీద గవర్నర్ గారు సంతకం పెట్టకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇతర రాష్ట్రాలలో కూడా గవర్నర్లకు గవర్నమెంట్కు మధ్యలో పంచాయతీలు అవుతున్నాయి. ఆర్డినెన్స్ ఇచ్చినా బిల్ ఇచ్చినా గవర్నర్లు సంతకం పెట్టకుండా ఆపుతున్నారు. మరి ఇక్కడ తెలంగాణలో కూడా అదే పరిస్థితి వస్తే మీ అందరికీ తెలుసు, జాగృతి అయినా యునైటెడ్ పూలే ప్రింట్ అయినా ఉద్యమాలకు ముందు వరుసలో ఉండేటటువంటి సంస్థలు మళ్ళీ ముందుకొచ్చి ఖచ్చితంగా ప్రజల మద్దతుతోని రైలును స్తంభింపజేస్తాం, బస్సులు స్తంభింపజేస్తాం, అల్టిమేట్గా బీసీల హక్కులు సాధించే వరకు కూడా కొట్లాడతాం. ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెప్పినటువంటి హామీలు అమలు చేయకపోవడంతో కూడా బీసీ బిడ్డలు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానీ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అది ఏదన్నా కావచ్చు, విద్యా ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, పెన్షన్లు కావచ్చు, 2500 కావచ్చు. ఇవి ఇవ్వకపోతే ఎక్కువ నష్టపోయేది ఎవరు? జనాభా. ఎస్సీ ఎస్టీ బీసీలే ఎక్కువగా నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు ఫెయిల్యూర్స్ని, మీరు ఇవ్వనటువంటి హామీలను, అమలు చేయనటువంటి హామీలను అన్ని ప్రజలు మర్చిపోయే విధంగా రోజు కూడా రాజకీయాల చుట్టే తిప్పుతూ ఉన్నారు. రోజు కూడా రాజకీయ రిజర్వేషన్ల గురించే మాట్లాడుకుంటూ డైవర్ట్ చేస్తున్నారు. తెలంగాణ జాగృతి పోరాటాల వల్లనే ఇవాళ 2 బిల్లులు పెట్టాల్సి వచ్చింది. నిన్న క్యాబినెట్ రాజకీయాలకు సంబంధించిన బిల్లు మీద మాత్రమే మాట్లాడింది. మరి విద్యా ఉద్యోగాల సంగతి ఏంది? అది కూడా ఖచ్చితంగా చెప్పాలి. దాని విషయంలో మీ వైఖరి ఏందో స్పష్టం చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజకీయాలకు ఆర్డినెన్స్ ఇస్తారు, విద్యా ఉద్యోగాలు కేంద్రం నుండి వచ్చినాక చేస్తారా? ఈ సమస్యకు కూడా ఈ ప్రశ్నకు కూడా తప్పకుండా ప్రభుత్వం స్పందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి మీ అందరికీ తెలిసిందే, భారతీయ జనతా పార్టీ అనుకుంటే కేవలం ఒకే ఒక్క నిమిషంలో వాళ్ళకు ఉన్నటువంటి మెజారిటీతోని రాజ్యాంగ సవరణ చేసి ఖచ్చితంగా ఇవ్వగలుగుతారు. కానీ వాళ్ళు ఇస్తలేరు. వారిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దోషమంతా మీరు కాంగ్రెస్ పార్టీ మీద దోషేసి తప్పించుకుందాం అనుకుంటున్నారేమో. మిమ్మల్ని కూడా చూస్తున్నారు. ఇక్కడ నుంచి 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఆ 2 కేంద్ర మంత్రుల్లో ఒకరు బీసీ బిడ్డగా ఉన్నారు. ఆ బీసీ బిడ్డ అయినటువంటి బండి సంజయ్ అన్నని కూడా నేను పర్టికులర్గా రిక్వెస్ట్ చేస్తున్నా. సంజయ్ అన్న, ఇవాళ మీ పుట్టినరోజు కూడా ఉన్నట్టుంది. పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు బీసీలకు పనికొచ్చేటటువంటి ఈ బిల్లుని మీరు రాష్ట్రపతి గారి దగ్గరికి పోయి వెనక్కి తీసుకొని రండి. దాని షెడ్యూల్ 9లో పెట్టించండి. దాని ద్వారా శాశ్వతంగా పరిష్కారం అయ్యే విధంగా ఈ సమస్యకు బండి సంజయ్ గారు పాటుపడాలని నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, యునైటెడ్ పూలే ప్రింట్ ఆధ్వర్యంలో అనేక బీసీ సంఘాలను కూడగట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు చేస్తూ వచ్చినాం. మరి ఇవాళ కదలిక రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చింది. ఈ యొక్క కదలికను, ఈ యొక్క విజయాలను తప్పకుండా సెలబ్రేట్ చేసుకుంటాం. అది హైదరాబాదే కాదు, అన్ని జిల్లాలలో కూడా మేము పోతాం, అందరినీ కూడా కదిలిస్తాం, సన్నద్ధంగా ఉంచుతాం. ఎందుకంటే కోర్టు సెప్టెంబర్ 30 వరకు అని డెడ్లైన్ ఇచ్చింది. గవర్నమెంట్ సిన్సియర్గా ఉంటే వచ్చే 4-5 రోజుల్లో ఆర్డినెన్స్ రావాలి. ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవ్వాలి. ఆ తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలి. కాబట్టి ఈ వారం రోజులు ప్రభుత్వ కార్యాచరణ కూడా మేము తప్పకుండా ఒక కంట కనిపెట్టే ఉంటాం. ఏది వదిలిపెట్టేది లేదు. ఉద్యమాలకు ముందుంటాం, ప్రజల సమస్యల పక్షాన కూడా నిలబడి ఉంటామని చెప్పి జాగృతి తరఫున మళ్ళొకసారి తెలియజేస్తూ, ఇప్పుడు టెక్నికల్గా చాలామంది లీగల్ ఎక్స్పర్ట్స్తోని సంప్రదింపులు జరిపిన తర్వాతనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కేవియట్ వేస్తే కోర్టులో ఎవరు కేసు వేయకుండా కేవియట్ వేసి ఆర్డినెన్స్ ఇచ్చి ముందుకెళ్తే సెప్టెంబర్ 30 వరకు అని కోర్టు డెడ్లైన్ ఇచ్చింది. కాబట్టి
నెక్స్ట్ 5-6 డేస్లో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తే మనకు ఆగస్టులో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు పెట్టుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఎంత హార్డ్లీ మ్యాటర్ ఆఫ్ 1-2 మంత్స్. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మాట తప్పితే మేము దిష్టిబొమ్మల దగ్గరలో పెడతాం, శవయాత్రలు కూడా చేస్తాం, వాళ్ళ ఇంటి మంత్రుల ఇంటి ముంగట కూడా దండయాత్ర కూడా చేస్తాం. అది పెద్ద విషయం కాదు. కానీ మేము డిమాండ్ చేసిన దానికి వాళ్ళు కదిలొచ్చి ఒక అడుగు ముందుకేసి కేంద్రం మీద ఇడిచిపెట్టకుండా ఆర్డినెన్స్ ఇస్తామని ముందుకు రావడం అన్నది మాత్రం ఒక ముందడుగుగా మేము భావిస్తున్నాం. లెటస్ వెయిట్ 4, 5, 6, 7 డేస్ వెయిట్ చేద్దాం. ఆర్డినెన్స్ ఇవ్వడానికి వాళ్ళ ప్రయత్నం ఏందో చూద్దాం. వాళ్ళు కేవేట్ వేయకుండా ఆర్డినెన్స్ ఇచ్చిరంటే దాల్ మే కుచ్ కాలాయ్, లేదు కేవేట్ వేసి ఆర్డినెన్స్ ఇచ్చిరంటేనేమో చిత్తశుద్ధితో ఉన్నట్టు 42% ఇవ్వాలన్నట్టుగా నేను పర్టికులర్గా భావిస్తూ ఉన్నాను. చాలామంది రిటైర్డ్ చీఫ్ జస్టిస్లతోని వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఆర్టికల్ 243D ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంలో ఇది చేసేటటువంటి ఆస్కారం ఉన్నది. మొన్నటిదాకా మనం ఏమన్నాం, రాష్ట్రంలో చేసే ఆస్కారం ఉన్నా నువ్వు కేంద్రం మీద నెపం వేసి చేతులు దులుపుకుంటున్నాం అన్నాం. రాష్ట్రంలోనే మీరు చేయాలని ప్రెజర్ చేసినాం. ఇలా రాష్ట్రంలో చేస్తామని వాళ్ళు ఒక అడుగు ముందుకేసిండ్రు. కాబట్టి మేము ఇప్పుడు ఆ ముందడుగుని వేచి చూద్దామని చెప్పి మా నిరసన కార్యక్రమాలని జాగృతి యూపీఎఫ్ నుండి కొంత వాయిదా వేసుకుంటున్నాం తప్పితే ఆపడం లేదు. ఎంతసేపు అన్న వాయిదా? రైలు రోకో చేసుడు ఎంతసేపు? మేము 10 మంది ఇక్కడ ఉన్నంత మంది వైపు కూర్చున్నా కూడా రైలు రోకో చేయొచ్చు. పాయింట్ అది కాదు. పాయింట్ ఏంది అని అంటే అసలు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందడుగేసిందా లేదా అన్నది పాయింట్. అది తేలిపోతుంది కదా, 1-2 వీక్స్లో తేలిపోతుంది, పెద్ద విషయం కాదు. ఆ 1-2 వీక్స్లో వీళ్ళు మోసం చేస్తున్నారు, సెప్టెంబర్ 30 డెడ్ లైన్ దాటిపోతుంది అందంటే మాత్రం తప్పకుండా చాలా ఉగ్రంగా పోరాటం చేస్తాం. రాష్ట్రం మీద చేస్తాం, కేంద్రం మీద కూడా చేస్తాం. అంటే ఇక్కడ ఒక సాంకేతికపరమైనటువంటి అంశం ఉన్నది. ఒకటి, కొత్తగా కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి బిల్లు రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నది. ఇవాళ వీళ్ళు ఆర్డినెన్స్ ఇస్తామని చెప్తున్నటువంటిది 2018లో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పాస్ చేసినటువంటి పంచాయతీరాజ్ బిల్లుకి వీళ్ళు అమెండ్మెంట్ ఇస్తామంటారు. అప్పుడేమో మనకు సుప్రీంకోర్టులో 50% నిబంధన ఉంది కాబట్టి 34% రిజర్వేషన్తో బీఆర్ఎస్ పార్టీ 2018లో చట్టం చేసి ముందుకెళ్ళింది ఎన్నికలకు. ఇవాళ అడ్వాంటేజ్ ఏంది? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం వచ్చినప్పుడు ఆ 50% నిబంధన పోయింది. ఆల్మోస్ట్ మన రాష్ట్రంలోనే 50% పైచిలకు చేస్తూ ఉన్నాం, అమలు చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో 2018 చట్టానికి వాళ్ళు అమెండ్మెంట్ చేసి ఆర్డినెన్స్ ఇచ్చి కేవేట్ వేసి కోర్టులో ముందుకు పోతే సాధ్యమయ్యేటటువంటి ఆస్కారం ఉన్నది. రిజర్వేషన్ 69% కూడా దాటుతుంది, అయినా కూడా ఆస్కారం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్తోని ఆ కోటా బ్రీచ్ అయిపోయి ఉంది. అది ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆ నిబంధన ఉండే, ఆ సీలింగ్ ఉండే, కాబట్టి మేము చేయలేకపోయినాం. ఇవాళ ఆ అవకాశం ఉన్నది ఈ పార్టీకి. ఈ పార్టీ అని కాదు, 3వ అధికారంలోకి వస్తే మాకు కూడా అదే అవకాశం ఉంటుండే. వీళ్ళ గొప్పతనం ఏం లేదు, అందులో కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఏం లేదు, బీఆర్ఎస్ వాళ్ళు చేయలేనిది ఏం లేదు. కాకపోతే పాయింట్ ఏంది అని అంటే టైమింగ్ కలిసి వచ్చింది. ఆ టైమింగ్ని సరిగ్గా వాడుకుంటే పెద్ద ఎత్తున బీసీ బిడ్డలకు న్యాయం జరిగే అవకాశం ఉందని మేము భావిస్తూ ఉన్నాం. వాస్తవమే కదన్న, ఇప్పుడు తమిళనాడులో కోర్టు కేసులు దాకా పోయినాయి, సుప్రీంకోర్టులో కూడా గొడవ నడుస్తూ ఉంది. సుప్రీంకోర్టు కూడా టైం పెట్టింది, గవర్నర్లు ఇంత టైంలో ఇవ్వాలి, రాష్ట్రపతులు ఇంత 3 నెలల టైంలో, 3 నెలల టైంలో ఇవ్వాలి, రాష్ట్రపతి కూడా 3 నెలల టైంలో. అంటే ఈ ఫెడరల్ సిస్టంలో కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్ల మధ్యలో ఉండాల్సినటువంటి సత్సంబంధాలకు సంబంధించి కోర్టు తీర్పులు ఉన్నాయి. అవి గౌరవిస్తారా లేదా అన్నది పక్కన పెడితే కోర్టు మాత్రం తన పని తను చేసుకుపోతూ ఒక లిమిట్ ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ గవర్నర్ ఉన్నారు, ఆయనను న్యూట్రల్ గవర్నర్ అనే పరిస్థితి అయితే లేదు, గవర్నర్ గారు ఉన్నారు. మరి వీళ్ళు ఆర్డినెన్స్ ఇస్తారు, సరే ఆయన సంతకం పెట్టడా పెట్టేటట్టుగా ఒక కంపల్షన్ చేసిర్రు. అంటే నాకు కొంత పార్లమెంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నిన్న ప్రొరోగ్ చేసిండ్రు 2 హౌజెస్ ప్రొరోగ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పెట్టాల్సినటువంటి కంపల్షన్ ఒకటి క్రియేట్ అవుతుంది, లేకపోతే ఒక కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ అంటారు అన్నట్టు దాన్ని, అది వస్తుంది. కాబట్టి వారు సంతకం పెట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, అబౌవ్ 95% ఉన్నాయి. అందుకనే మేము ఇవాళ రైలు రోకోని కొద్దిగా ఆగి చూద్దాం అనుకునేది అందుకోసమే. కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ రాకుండా గవర్నర్ గారు సంతకం పెడితేనే మర్యాద ఉంటుంది, దానికి చట్టబద్ధత ఉంటుంది, దానికి మన ప్రభుత్వం ముందుగా నడిచేటటువంటి ఆస్కారం ఉంటుంది. సో పెడతారని చెప్పి భావిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.
అంతేనా? థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై బీసీ, జై జాగృతి. ఇక్కడి నుండి మేము అందరం కూడా అంబేద్కర్ గారి దగ్గరికి, లోవర్ ట్యాంక్ బండ్లో ఉన్న అంబేద్కర్ గారి దగ్గరికి నివాళులు అర్పించడానికి వెళ్తున్నాం. మధ్యలో మింట్ కాంపౌండ్ దగ్గర పూలే గారికి కూడా పూలమాలలు వేసి అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్తున్నాం. చిన్న చిన్న విజయాల్ని సెలబ్రేట్ చేసుకుంటేనే పెద్ద విజయాలు వస్తాయని బలంగా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.